శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం జయకుమార్ గారు. నమస్తే అండి. టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్లోకి వచ్చేసరికల్లా బాలయ్య బాబు గారు ప్రశాంత్ వర్మ పైన కేసు పెడుతున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయండి. అవునవును, ఏంటి నిజమేనా అసలు? అది నేను కూడా విన్నాను. ఇప్పుడు అన్స్టాపబుల్ ఇతని ఆధ్వర్యంలో జరిగింది, ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్గా జరిగింది. మోస్ట్ సక్సెస్ఫుల్గా జరగడంతో ఆయన మీద ఈయనకి బాగా నమ్మకం కుదిరింది. తర్వాత ఈయనకి పేరు వచ్చిన తర్వాత చాలామంది అడ్వాన్సులు ఇచ్చారు. సో బాలయ్య బాబు గారు కూడా అడ్వాన్సులు ఇచ్చారు అని అంటున్నారు. బాలయ్య బాబు గారు 25 crores ఇచ్చారని అని అంటున్నారు. సో స్టార్ట్ కాకముందే 25 crores బాలయ్య గారు ఇచ్చి ఉంటాడా? ఆయన 25 crores పుచ్చుకొని ఆయన సినిమా చేయటానికి ఆయనకి చేయకుండా ఆయన శిష్యుడిని పెడతాడనేటటువంటిది ఒక కాస్త నమ్మశక్యం కానటువంటి విషయంగా అనిపిస్తూ ఉంది అందులో. అయితే నో డౌట్ ప్రశాంత్ వర్మ చాలా టాలెంటెడ్, చాలామంది అడ్వాన్సులు ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఈయన అన్స్టాపబుల్ చేసేటప్పుడు ఈయన పనితీరు కూడా చాలా బాగా నచ్చింది బాలయ్య గారికి. పనితీరు బాగా నచ్చి తర్వాత మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేసేటటువంటి సినిమా కదా బాలయ్య గారితో బాబుతో పాటు మోక్షజ్ఞ కూడా ఇంట్రడ్యూస్ చేసేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైంది, బాలయ్య గారికి ఉండేటటువంటి క్రేజ్ ఎట్లాగా ఉంది అది పక్కన పెడితే మోక్షజ్ఞని బాగా ప్రజెంట్ చేయాలి, ఆడియన్స్కి ప్రజెంట్ చేసి అతన్ని చాలా బ్రైట్గా చూపించాలి, అతని కెరీర్కి ఒక పునాది రాయి అవ్వాలి. ఇదే యాక్చువల్గా అసలు మోక్షజ్ఞనే ఒక హీరోగా పెట్టి ఫుల్ ప్లెడ్జ్డ్ హీరోగా అతన్ని మీదే సినిమా తీస్తే అదొక అందంగా ఉండేది. అయితే బాలయ్య గారు ఏంటంటే తన సపోర్ట్ కూడా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ కథ తయారు చేసుకోవటం కూడా జరిగి ఉండొచ్చు. అయితే ఈ మధ్యన అఖండ సినిమా మీద చాలా హైప్ వచ్చింది. సో రిలీజ్ అయ్యేటప్పుడు అయితే భయంకరమైన హైప్ వచ్చింది. అది రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి 12వ తారీఖు రిలీజ్ అవ్వటంతో కొంత నిరాశ కలిగింది. అయినా రిలీజ్ అయిన తర్వాత కూడా బ్రహ్మాండమైన హైప్ వచ్చింది. ఫస్ట్ డే కలెక్షన్స్ 59 కోట్లు ఎంతో కలెక్ట్ చేసిందని చెప్పారు. అది గ్రాస్ కాదు, నెట్. తర్వాత కలెక్షన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ అని చెప్పారు, తర్వాత కలెక్షన్స్ చెప్పలేదు ప్రొడ్యూసర్స్. సో ఆ కలెక్షన్స్ చెప్పకపోవటానికి కారణం ఏంటి? ఈ సినిమా బాలయ్య గారికి మంచి ఓపెనింగ్స్ ఇచ్చాయి. ఆయన సినిమాల్లో అత్యధికంగా ఓపెనింగ్స్ వచ్చినటువంటి సినిమా మాత్రం అఖండ 2 నిజమే. అయితే వెన్ కంపేర్డ్ టు అఖండ 1, అఖండ 2 అంత సంతృప్తిగా లేదనేటటువంటి ఒక అసంతృప్తి వాదన జరుగుతూ ఉంది. అయితే బాలయ్య గారి అభిమానులు, తర్వాత సనాతన ధర్మాన్ని బాగా ఆకళింపు చేసుకున్నటువంటి హిందూ భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఆ సినిమాని బాగా పొగుడుతూనే ఉన్నారు. తర్వాత విశేషం ఏంటంటే దీన్ని మోడీ గారికి ఢిల్లీలో షో వేసి చూపిస్తామని అన్నారు. మరి చూపించారు చూపించలేదు ఇప్పటివరకు మనకి తెలియరాలేదు. సో ఈ మోడీ గారికి సినిమా చూస్తే, అఖండ 2 అనే సినిమా మోడీ గారు కూడా చూస్తే అది వీళ్ళకి ప్లస్ అయ్యి కలెక్షన్స్ ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచన కూడా అయ్యుండొచ్చు వాళ్ళకి. అయితే ఇప్పుడు మోడీ గారు సినిమా చూసి బాగుందన్నంత మాత్రాన కలెక్షన్స్ పెరగటమా? అసలు అఖండ 2 సినిమాగా ఒక వినోదంగా ఉండేటటువంటి సినిమాగా దాని కలెక్షన్స్ పెరగటం అనేది చర్చను ఆలోచించాల్సినటువంటి విషయం. ఇందులో కొన్ని అన్ని మిళితం చేశారు. సనాతన ధర్మాన్ని ఫోకస్ చేశారు వాళ్ళు. అలాగే చైనాతో పాకిస్తాన్కి మనకు ఉండేటటువంటి వైరాన్ని కూడా చొప్పించారు. సో మనతో ఉండేటటువంటి వైరాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదో రుగ్మతలు సృష్టించేటటువంటి ఒక వైరస్ని కనిపెట్టి భారతదేశంలో పెట్టడం, ఇవన్నీ మిళితం చేశారు. అయితే ఇది ఇన్సిడెంటల్గా ఉన్నది తప్పిస్తే ఒక లింక్ లాగా, ఒక కథలాగా వెళ్ళలేదు.
బాలయ్య గారిని చాలా అద్భుతంగా, భీకరంగా, భయంకరంగా చూపించటానికి చేసినటువంటి ప్రయత్నం అని తెలుస్తా ఉంది. అండ్ ఇంకోటండి, ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ సినిమాకి ఏదన్నా ఒక సీనియర్ డైరెక్టర్లు, ఇప్పుడు బోయపాటి గారు లాంటి వాళ్ళు, ఈయన వాళ్ళకి ఒక మాస్ హీరోగా ఫస్ట్ సినిమానే అట్లా డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే బాలయ్య గారు అంటే గాడ్ ఆఫ్ మాస్ అంటారు. అవునవును. సో అట్లా కొడుకును కూడా అట్లా ఒక సీనియర్స్కి ఎవరికన్నా అప్పచెప్తే బాగుండేదేమో అనే అభిప్రాయం కూడా అభిమానుల్లో ఉంది. ఇప్పుడు సీనియర్స్ అంటే ఇప్పుడు ఎవరున్నారు సీనియర్ డైరెక్టర్స్? చాలా మంది జూనియర్ డైరెక్టర్సే మంచి ఫామ్ లో ఉన్నారు ఇప్పుడు. లేదు, సీనియర్స్ ఉన్న డైరెక్టర్లు ఉన్నారు, మంచి మంచి మాస్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసే. ఇప్పుడు బోయపాటి లాంటి గారు ఎట్లా ఉన్నారు కదా. ఇప్పుడు బోయపాటి ఎంతో అద్భుతమైన సినిమాలు తీశాడు. మరి బోయపాటిని కాదనుకుని మరి ప్రశాంత్ వర్మని ఎందుకు పెట్టాడు బాలయ్య గారు? కాబట్టి ఏంటంటే ప్రశాంత్ వర్మ మీద నమ్మకం ఉంది. తర్వాత బోయపాటి స్టైల్ తెలిసిపోయింది జనాలకి. సో కాబట్టి ఇంకొక కొత్త టాలెంట్, మంచి సక్సెస్ఫుల్లో ఉండేటటువంటి డైరెక్టరు చాలా మంచి స్పీడ్లో వస్తున్నాడు ప్రశాంత్ వర్మ. సో అతని టాలెంట్ మీద నమ్మకం ఉండబట్టే కదా ఆయనకి పెట్టింది. పెట్టేటప్పుడు తర్వాత ప్రశాంత్ వర్మ తప్పుకోవటానికి అఖండ 2 అనుకున్న రేంజ్లో రాలేదు. 200 కోట్లయింది అఖండ 2 అంటున్నారు. అసలు ఈ 200 కోట్లు వస్తుందా రాదా అనేటటువంటి పరిస్థితిలో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కొంతమంది ఏమో ఆ సినిమాని ఇంకా పొగుడుతున్నారు, కొంతమంది యాక్చువల్ ఫిగర్స్తో చెప్తున్నారు ఇది నార్త్లో బాగా ఏం పే చేయలేదని. నార్త్లో అఖండ 1 డబ్బింగే అద్భుతంగా పే చేసింది. సో నార్త్లో బాగలేదు. సో ప్రశాంత్ వర్మ తప్పుకోవటానికి బాలయ్య బాబు గారి ఈ సినిమా ఏమన్నా కారణమా? దానికి సంబంధం లేకపోవచ్చు. రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ కొడుకుది కదా ప్రాజెక్ట్ కొడుకుది. బాలయ్య గారు కూడా అన్నారు కదా, అందులో ఇద్దరు హీరోలు అవుతారు కదా. సో కాబట్టి ప్రశాంత్ వర్మ గారు దాంట్లో నుంచి తప్పించుకోవటానికి చాలా మంది ఇప్పుడు కారణాలు వెతుకుతున్నారు. అయితే చాలా మంది దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు ఈయన. అడ్వాన్స్ కోట్ల మీద తీసుకుంటారు, మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ కాబట్టి. సో వాళ్ళకి కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో తర్వాత నా సినిమా ఒప్పుకుని తప్పుకుంటున్నాడు, అందుకోసమని ఇతని మీద కేసు వేస్తాను అని బాలయ్య గారు వాదన. ఇప్పుడు ఈ అడ్వాన్స్లు, సినిమా పేమెంట్స్ అన్నీ బ్లాక్లోనే ఉంటాయి. సో ఆయన మీద కేసు వేయటానికి ఆధారాలు కూడా కావాలి. సో ఈయన నిజంగా కేసు వేస్తాడా బాలయ్య గారు, లేకపోతే కేసు వేస్తానని భయపెట్టి అతన్ని దారిలోకి తీసుకొస్తాడా అనేటటువంటి విషయం అదొక చర్చనీయాంశం. సో అయితే మోక్షజ్ఞని తెలుగు తెరకి పరిచయం చేయటం అనేటటువంటిది ఈ సినిమా తాలూకా ఉద్దేశం. అప్పుడేంటంటే ఒక మంచి డైరెక్టర్ని పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రశాంత్ వర్మని డీల్ చేశాడు ఆయన. సో వాళ్ళిద్దరి మధ్య టర్మ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎందుకు ఆయన ప్రశాంత్ వర్మ దూరంగా ఉన్నాడు, లేకపోతే మళ్ళా వీళ్ళిద్దరు కలుస్తారా అనేటటువంటిది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా ఉంది.